పొద్దున్నే పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ క్యారెట్ రైస్ అనేది చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఎంతో హెల్తీగా ఎంతో రుచిగా ఉండే ఈ క్యారెట్ రైస్ పిల్లలు చాలా బాగా ఇష్టపడి తినేస్తారు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్టవ్ వెలిగించి అందు మీద పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులోకి షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు అయితే వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు కూడా కొంచెం దోరగా అయితే వేగనివ్వండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయను అయితే వేగనివ్వండి. అలా వేగిన తర్వాత సన్నగా తురుగు పెట్టుకున్న క్యారెట్ అయితే ఇందులో వేసుకోండి. గుర్తు పెట్టుకోండి, క్యారెట్ అయితే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్ గా మగ్గితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేసినా అందులో ఉన్న పోషకాలు అయితే బయటకు వెళ్ళిపోతాయి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకుంటే ఇంకొంచెం త్వరగా అయితే వేగుతుంది. చూసారు కదా, చక్కగా అయితే వేయించేసుకుంటున్నాను. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి వేసుకోండి. లేదు అంటే చికెన్ మసాలా అయితే వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి. వేసుకొని చక్కగా వేయించండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆ కారమే సరిపోతుందండి. ఇంకా పచ్చికారం అయితే అసలు వేయకండి, పిల్లలకు కదా. ఎక్కువగా క్యారెట్ అయితే ఫ్రై చేయకండి. ఈ మాదిరిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసుకోండి. మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నా పర్వాలేదు, లేదంటే బాస్మతి రైస్ ఉడికించుకొని ఉన్నా పర్వాలేదు. రైస్ అయితే వేసుకొని చక్కగా కలిసేంత వరకు చక్కగా కలిపేసుకోండి. సాల్ట్ అనేది కరెక్ట్ గా చూసుకోండి. సాల్ట్ అనేది లేకపోతే అస్సలు రుచి ఉండదు. చూసారు కదా, అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకోండి. ఇవన్నీ వేసేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి, లేకపోతే నిమ్మకాయ కదా చేదొచ్చేస్తుంది. ఇప్పుడు అంతటిని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఫైనల్ గా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి ఎర్లీ మార్నింగ్ చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసి పెట్టేయచ్చు లంచ్ బాక్స్ లోకి. ఈ రెసిపీ మీకు ఎలాగనిపించిందండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ అయితే చేయండి.